ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు, శ్రామిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుపుతూ ఉన్నారు. ఈ సార్వత్రిక సమ్మె యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం యొక్క హక్కులు మొత్తాన్ని కాలరాస్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, కార్మిక వర్గం దాదాపుగా 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని మొత్తాన్ని రద్దు చేసి 4 కోడ్లుగా మార్చి ఇటీవల పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. వీటిలో ప్రధానమైనటువంటిది 8 గంటల పని విధానం అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం. 8 గంటల పని విధానం అనేటువంటిది మేడే నుంచి కార్మిక వర్గం పోరాడి 8 గంటల పని హక్కుగా సాధించుకున్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, 8 గంటల పని కాదు, యజమాని ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పని చేయాలి, 10 గంటలు పని చేయాలి, 12 గంటలు పని చేయాలి, అవసరమైతే 16 గంటలు పని చేయాలని చెప్పేసి నిర్ణయం చేసి దాన్ని 8 గంటల పని విధానాన్ని రద్దు చేసేటువంటి ప్రమాదం వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఈ రోజు ఆ లేబర్ కోడ్లో ప్రధానమైన అంశంగా ఉంది. ఇంకోటి, కార్మిక వర్గానికి సమస్యలు వస్తే వాటిని నిరసన తెలియజేసే హక్కు, సమ్మె చేసే హక్కు, ఇవన్నీ కార్మిక వర్గం పోరాడి సాధించుకుంది. ఈ రోజు ఎట్టబడితే అట మీరు సమ్మె చేయడానికి వీల్లేదు, ఎట్టబడితే అట సంఘాలు పెట్టుకోవడానికి వీల్లేదు. కాబట్టి యజమాని ఇష్టాయిష్టాల మీద ఆధారపడాలనేటువంటి నిబంధనల్ని తీసుకొస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మేము ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కనీస వేతనం 26,000 రూపాయల కనీస వేతనం ఒక్కో కార్మికుడికి ఇవ్వాలని నిర్ణయిస్తే, ఈ రోజు 24,000 రూపాయల కనీస వేతనానికి సంబంధించినటువంటి చట్టాలు కూడా మార్చేస్తా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి 4 లేబర్ కోడ్లలో మొత్తం కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి విధానాలను ప్రవేశపెట్టారు. ఈ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం నిరసన తెలియజేస్తా ఉంది. ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని చెప్పేసి 2005లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం వామపక్షాల ఒత్తిడి మేరకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తెచ్చింది. దాంట్లో మహాత్మా అనేటువంటి గాంధీకి పేరు తీసేశారు. పేరు తీసేయటమే కాదు, ఇంతకుముందు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిలో 100 పరిదినాలు 270 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిబంధన పెడితే, ఈ రోజు బడ్జెట్ లో దాన్ని కేటాయింపులు పెంచకుండా గాంధీ గారి పేరు తీసేసి దీంట్లో ఇంతకుముందు 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. ఇప్పుడు మార్చినటువంటి చట్టంలో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలు భరించాలని చెప్పేసి నిబంధన పెట్టింది. ఇంతకుముందు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిబంధన ఉంటే ఆ నిరుద్యోగ భృతి మొత్తం కేంద్ర ప్రభుత్వం భరాయించాలి. పని చూపకపోతే నిరుద్యోగ భృతి కూడా రాష్ట్రాలే భరాయించాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్రాల మీద 4,252 కోట్ల రూపాయలు అదనంగా భారం పడేటువంటి విధానాలను తెచ్చిపెట్టారు. ఈ రకంగా రాష్ట్రాల హక్కుల్ని కాలరాసేటువంటి ఈ చట్టాలను మార్చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఒకటి సమ్మె జరుగుతూ ఉంది. అత్యంత ముఖ్యమైనటువంటిది, ఈ రోజు మీ అందరికీ తెలుసు, భారత రాజ్యాంగంలో రాష్ట్రాలకి అదేవిధంగా కేంద్రానికి కొన్ని హక్కులు ఉంటాయి. రాష్ట్రాల హక్కులు మాత్రం కాలరాస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే విద్యుత్ సంస్కరణ చట్టం తెచ్చారు. ఆ చట్టం ఏంటంటే, ఇంతకు ముందు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. ఇప్పుడు విద్యుత్ అనేటువంటిది ముఖ్యమైనది కాబట్టి అది విద్యుత్ పంపిణీ, ఉత్పత్తి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ రోజు మొత్తం స్మార్ట్ మీటర్లు పెట్టి అదానికి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. ఈ సమస్యలన్నింటి మీద జరిగేటువంటి సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంది. ఆ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు, ఏఐటిసి, అదేవిధంగా అన్ని సంఘాలు, ఈ రోజు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, అన్ని సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నాయి. దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చివరిది అత్యంత ముఖ్యమైనటువంటిది, ఈ రోజు వ్యవసాయ రంగం దివాళా తీస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకి 400 రోజులు ఢిల్లీలో సమ్మె చేశారు. సమ్మె చేసి వాళ్ళు ఆందోళన, నిరసన వ్యక్తం చేశారు. దానికి మద్దతు ధరల చట్టం తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించారు. మద్దతు ధరల చట్టం చేస్తానంది, కానీ ఇంతవరకు మద్దతు ధరల చట్టం చేయలేదు. అదేవిధంగా విత్తనాలు కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేటువంటి విధానాలను ప్రవేశపెడుతున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా వ్యవసాయాన్ని రక్షించుకోవాలనేటువంటి నినాదంతో కూడా ఈ రోజు సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
ప్రయత్నంలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. ఈ సమ్మెలో కార్మికులు కార్మిక చట్టాన్ని అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మన మంగళూరు పట్టణంలో కూడా అన్ని కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన చేపడతా ఉన్నాయి. ఈ నిరసన ప్రదర్శనని కారణం కార్మికులు, దేశవ్యాప్తంగా ఉద్యోగులు, ఇతర కార్మికులు